హలో, హాయ్ ఎవ్రీవన్. మేము రీసెంట్గా బ్యాంకాక్ వెళ్ళాము. టోక్యో నుంచి ఇండియా పోయి, ఇండియాలో బెంగళూరు నుంచి మళ్ళీ టోక్యోకి రిటర్న్ వచ్చే టైంలో 3 days గ్యాప్ తీసుకొని శ్రావణ వెళ్ళిన తర్వాత వీ వెంట్ టు బ్యాంకాక్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఓవర్సీస్ ట్రిప్. జపాన్ కౌంట్ కాదంట, కాబట్టి ఫస్ట్ ఓవర్సీస్ ట్రిప్. ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్లో we have this huge giant structure. మన పాల సముద్రం చిలికే సన్నివేశము, ఒక పక్క రాక్షసులు, ఇంకో పక్క దేవతలు. ఇట్స్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ మెయింటైన్డ్. సో ఆయన పూజలు కూడా చేస్తారు అనుకుంటే ఇక్కడ. దీనికి పూలు పెట్టారు, శంఖం ఉంటుంది. ఇట్స్ రియలీ గుడ్. అండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ 4 times ఆఫ్ అవర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. యా, మా హోటల్ నుంచి మేము ఫస్ట్ గ్రాండ్ ప్యాలెస్ అనే కింగ్ లివింగ్ ప్లేస్ అండ్ రూలింగ్ ప్లేస్కి వెళ్ళాము. ఇట్స్ ఎ గుడ్ వన్. సో ఆఫ్టర్ గోయింగ్ టు గ్రాండ్ ప్యాలెస్ యూ నీడ్ టు పే లాట్ ఆఫ్ మనీ యాజ్ ఎ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గైడ్ని తీసుకోకపోతే టికెట్ పెట్టుకోవడం వేస్ట్. కాబట్టి గైడ్ తీసుకోండి. మేము గైడ్ తీసుకోలేదు, తర్వాత రియలైజ్ అయ్యాం తీసుకుంటే బాగుండని. గ్రాండ్ ప్యాలెస్లో మనకు రామాయణం గురించిన సన్నివేశాలన్నీ నీట్గా పెయింట్ చేసి ఉంటారు. అది కామన్ హాల్ అంటే ప్రాంగణంలో ఉంటుంది. ఆ ప్రాంగణం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ బ్యాంకాక్ ఓల్డ్ స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో బ్యాంకాక్లో టెంపుల్స్ అన్నీ వాళ్ళ కల్చర్ని, ఇండియన్ కల్చర్ని ఇమిడియట్ ఉండేటట్టు ఉంటాయి. సో ఈ గ్రాండ్ ప్యాలెస్ అనేది టెంపుల్స్ ఒక్కటే కాదు, హాఫ్ ఆఫ్ ద గ్రాండ్ ప్యాలెస్ ఈజ్ ఫర్ ద కింగ్ అండ్ ఫర్ దర్ రూలింగ్. ది గ్రాండ్ ప్యాలెస్లో మెయిన్ అట్రాక్షన్ ది ఎమరల్డ్ బుద్ధ, విచ్ ఈజ్ వెరీ సేక్రెడ్. యూ జస్ట్ గాట్ టు సీ ఇట్. బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నీ వెరీ ప్లెయిన్గా ఉంటాయి, అంత డెకరేషన్ ఏముండదు. కానీ థాయిలాండ్లో గ్రాండ్ ప్యాలెస్లో ఉన్న ఈ ఎమరల్డ్ బుద్ధకి ఉన్న డెకరేషన్ జస్ట్ లైక్ అవర్ ఇండియన్ గాడ్స్ డెకరేషన్. సూపర్గా చేసి ఉంటారు. అంత గోల్డ్ ఫినిష్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ డివైన్ టచ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అంత కొంచెం పాలరాయి యూజ్ చేశారు, కొంచెం అద్దాలు, గోల్డ్ ఫినిషింగ్ అంతా. ఇది కంబోడియాలో ఉండే యాంకర్ వాట్ యొక్క నమూనా ఆలయము. నేను అనుకోవడం ఏంటంటే కింగ్ అన్ని చోట్లకి ఎప్పుడు వెళ్ళాడు కాబట్టి తను వెళ్ళాలనుకున్న గాడ్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, జస్ట్ మై హమ్మింగ్. యా, ఇది చావో పయారా రివర్ బ్యాంకాక్ సెంట్రల్ నుంచి వెళ్తుంది. ఇట్స్ ఎ గుడ్ రివర్, బాగా మెయింటైన్ చేశారు. అసలు ఎక్కడ చెత్త చెదారం అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీరు బోట్లో వెళ్ళడానికి. ఇండివిజువల్గా తీసుకోవచ్చు, గ్రూప్గా వెళ్ళొచ్చు, లేదంటే షిప్లో వెళ్ళొచ్చు, క్రూజ్లో వెళ్ళొచ్చు. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మేము ఇండివిజువల్ బోట్ తీసుకున్నాము. వీ వాంటెడ్ ఏ ఫ్యామిలీ ట్రిప్. తర్వాత లంచ్ కూడా అక్కడే బయట తీసుకొని పోయాం, లోకల్ ఫుడ్, నాట్ ఇన్ ద గ్రాబ్ అప్లికేషన్, డైరెక్ట్ ఆన్ ద స్ట్రీట్స్. So we have seen multiple temples,
ఇది గ్రాండ్ ప్యాలెస్ దగ్గర తీసుకున్న ఫుడ్ హర్విన్కి పడవలో తినిపించాము. తిన్న తర్వాత అక్కడ చేపలు కనిపిస్తే ఫీడింగ్ చేయొచ్చు అని చెప్తే ఫీడింగ్ కూడా చేసాము. హర్విన్ బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే పడవ ప్రయాణం పూసాక మళ్ళీ ఈ కాలువ పోయి మళ్ళీ చావో పైరా రివర్లో కలుస్తుంది. ఇలాగే పడవలో మేము వాటర్ అనే టెంపుల్కి పోయాము. ఇట్స్ సింబల్ ఆఫ్ బ్యాంకాక్. సో వాచ్ అండ్ ఎంజాయ్. బత్తాప చేప ఎయ్ అడునచ్చుడి ఈవన్కి చేప వెళ్ళిపా. అట్లా ఫిషింగ్ ఫీడ్ చేసిన తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ చావో పైరా రివర్కి కలుస్తాము. అక్కడ నుంచి వాటర్ రూమ్లో గెట్ డౌన్ అయ్యాము. దిగిన తర్వాత ఈ వాటర్ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours స్పెండ్ చేయాల్సిన అంత మంచి ప్లేస్ అది. ద కాస్ట్ ఈజ్ వెరీ రీజనబుల్ కంపేర్ టు గ్రాండ్ ప్యాలెస్. అసలు కంపేర్ కూడా చేయలేము. వెళ్ళంగానే ఒక వాటర్ బాటిల్ కూడా ఫ్రీ. అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది వాటర్ వాల్యూ ఏంటని. అంత ఎండలో వాటి టికెట్తో పాటు వాటర్ బాటిల్ కూడా ఇస్తే అన్ని లక్షలు ఖర్చు పెట్టి బ్యాంకాక్ పోయిండే గుర్తులేదు, కానీ వాడు బ్యాంకాక్లో వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చాడని మాత్రం ఇప్పటి వరకు గుర్తుంది నాకు. యా, కమింగ్ బ్యాక్ టు ది వాటర్ రూమ్ అనేది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. అందులో ఈ సూర్య దేవాలయం అనొచ్చు తెలుగులో, టెంపుల్ ఆఫ్ డాన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వాటర్ రూమ్లో మెయిన్ టెంపుల్ ఒక గోపురం మేరు పర్వతాన్ని ఉదాహరణగా తీసుకొని చేశారని చెప్తారు. మేరు పర్వతం అనేది మన పర్వతం, ఇండియా పర్వతాల్లో ఒక పెద్దది, ఎత్తైనది, గొప్పైనది. మేరునగధీరుడు అని చెప్పి తెలుగులో అంటారు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అసలు వాటర్ అనేది టెంపుల్ ఆఫ్ డాన్ అని ఎందుకంటారంటే ఈ పిక్చర్ చూడండి, నెక్స్ట్ వస్తుంది. ఎస్, ఇది ఈవినింగ్ టైంలో క్యాప్చర్ చేసిన ఫోటో, అందుకే ఇది ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ది ఐకాన్ సిఎం మాల్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ది బ్యాంకాక్, which is kind of unique that we can see the structure has multi-floor building and luxurious apartments attached to this mall. And the best thing which we can't see in the other countries is it is connected from the river. We can just get down from the boat and get inside the icon. ఈ షాపింగ్ మాల్ పేరు ఐకాన్ సిఎం అనేది ఆ షాపింగ్ మాల్ ఉండే ఏరియా. సో అట్లా ఐకాన్ సిఎం అయింది ఇది. షాపింగ్ మాల్లో ఒక 100 పైన షాప్స్ ఉంటాయి. మంచి బ్రాండెడ్ వేర్ ఉంది. సో హ్యాపీ షాపింగ్ అని చెప్పగలను. బాగా డబ్బులు స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో ఉత్తి చేతులతో వెళ్ళకండి, ఉత్తి చేతులతో రాకండి. హ్యాపీ షాపింగ్, ఎంజాయ్ బ్యాంకాక్. సీ యూ.